ఏరు టెస్ట్. మనం మార్కెట్లో ఏవే ఆయిల్ రాస్తుంటాం, కానీ మనకి ఏ సూటబుల్ అయిన ఆయిల్ అనేది మనకు తెలియదు. కాబట్టి యూరోప్ లో ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మనం ఏ ఆయిల్ రాసుకోవాలో టెస్ట్ యొక్క ఒక బీకర్ తీసుకుంటాం, ఒక గ్లాస్ గాజు గ్లాస్ అనేది, ఓకేనా? ఒక గాజు గ్లాస్ తీసుకుంటాం. అందులో వాటర్ అనేది పోయాలండి. వాటర్ సగం వరకు పోస్తామండి, ఫుల్గా పోస్తాం. పోసిన తర్వాత ఎప్పుడైతే మనం ఏరు మనకు సంబంధించిన ఏరు ఉంటుంది కదా, ఆ ఏరు ఎర్ర నుండి తీయాలి, బ్యాక్ సైడ్ నుండి తీయకూడదు. ఈ ఎర్ర నుండి తీసి ఇందులో వేసిన తర్వాత, ఓకేనా, అది పైన తేలింది అనుకోండి. అది పైన తేలిందండి. పైన తేలిందంటే దీన్ని లో పోరాసిటీ అంటారు. పైన తేలిందంటే లో పోరాసిటీ అంటారు, ఓకేనా? ఇందులో కూడా మీరు వేయండి. వాటర్ వేసారు. వాటర్ వేసిన తర్వాత ఇది డైరెక్ట్ మధ్యలో అయితే ఉన్నాయండి ఏరు, ఓకేనా? మధ్యలో అనేది ఉండాలి. ఇది 30 minutes వెయిట్ చేయాలండి. ఏరు అనేది వేసిన తర్వాత 30 minutes వెయిట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ చేయాలి, ఓకేనా? ఇది పైకి వచ్చేసింది కాబట్టి దీన్ని లో పోరాసిటీ అంటారు. ఇది మిడిల్ లో ఉందనుకోండి, మధ్యలో కిందకి కాక పైకి కాక మధ్యలో ఉంటే దీన్ని మీడియం పోరాసిటీ అంటారు, ఓకేనండి? ఇప్పుడు ఇందులో కూడా వాటర్ వేసాం. కొంతమందికి ఏంటంటే కింద వచ్చేస్తారు డైరెక్ట్, లేదనేది డైరెక్ట్ కిందకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే కిందకు వచ్చేస్తారో ఇది హై పోరాసిటీ అంటారు, ఓకేనండి? ఓకే, ఇది ఈ టెస్ట్ ద్వారా మనము దీనికి లో పోరాసిటీకి ఏ ఆయిల్ రాసుకుంటామంటే మనము ఆల్మండ్ ఆయిల్ రాసుకుంటాం. ఈ టెస్ట్ లో మీకు పైనుండి వచ్చింది అనుకోండి, ఈ ఆయిల్ రాసుకోండి మీరు, ఓకేనా? ఆల్మండ్ ఆయిల్ రాసుకోండి. లేదంటే మా గ్లాసులో ఇటుకాక మధ్యలో వచ్చింది అంటే, ఓకేనా, దాని మీడియం పీస్ అంటే కాబట్టి నీమ్ ఆయిల్ ఉంటుందండి, వేప ఆయిల్ రాసుకోవాలి. అటుకాక మధ్యలో ఉన్నదనుకోండి, జిత్ అనేది మధ్యలో ఉంటుంది అనుకోండి, ఇటుకాక మధ్యలో ఉన్నదంటే అప్పుడు మీడియం పోరాసిటీ అంటారు. అప్పుడు మీరు నీమ్ ఆయిల్ అనేది తప్పనిసరిగా రాసుకోండి. అయితే ఎప్పుడైతే కొంతమందికి డైరెక్ట్ కిందకు వచ్చేస్తుంది, ఏది అనేది కిందకు వస్తుంది, కిందకు అడుగు భాగం వస్తుంది, అంటే హై పోరాసిటీ అనమాట, ఓకే? హై పోరాసిటీ కాబట్టి దీనికి ఏం వస్తుందంటే కోకోనట్ ఆయిల్ రాసుకోండి, ఓకే అండి? ఇది కోకోనట్ ఆయిల్ రాసుకోండి. ఇది మనం రీసెర్చ్ చేసుకుని టెస్ట్ చేసుకుని నేర్చుకోవాలి. ఏది పడితే రాసుకుంటే కాదు, ఈ విధంగా మీరు టెస్ట్ చేయండి, ఓకేనా? ఇండికేటర్ టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేసి రిజల్ట్ ఏది వస్తుందో దాన్ని బట్టి ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి.